వచ్చిన పవిత్రాత్మని శిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పవిత్ర సంబంధంగా ప్రయోగిస్తున్నాను. పాపములను ప్రశ్నిస్తున్నాను. శరీరక ఉద్దాన్ని శిస్తున్నాను. నిత్య జీవన శిస్తున్నాను. ప్రియులారా, వెంగళి సతీష్ గారు అనంతపల్లి అనగా అందుగూలి ప్రసాద్ గారి అల్లుడు లారీ సిప్స్ మన దేవాలయానికి స్పాన్సర్ చేస్తున్నారు. అదేవిధంగా అందుగోల కిషోర్ గారు 6 యూనిట్ల కంకర లారీ అంటే పెద్ద లారీ మనకి ఇస్తున్నారు. దేవుడు ఈ 2 కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించాలని, మన జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యాలను కూడా, మన దేవాలయం జరుగుతున్న ప్రతి పనిని కూడా ఆదరించి ప్రేమించాలని, మన సంఘంలో ఉన్నటువంటి 10th క్లాస్ ప్రేక్షకులందరినీ కూడా మనం అందరం కూడా ప్రేమతో చూసి ఆదరించి ఆ ప్రభు కృప అందరిపై ఉండాలని మన జీవితాన్ని ఆ ప్రభువు ఉంచుతాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా పద హల్లెలూయా మా సంఘాన్ని సంఘంలో మనకి కూడా ఘనంగా జరగాలి. నమస్కారములు. మా సంఘములు గొప్ప కార్యాలు జరగాలి. మా సంఘ పరిచయగా మా సంఘ ప్రతి పని జీవించమని బాధ్యులు. Jaya
అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని దీవించాలంటే, దేవుని శక్తి మన మీద రావాలంటే, ప్రేమ కలిగి ఉండాలి. జీవితంలో అనేక మేలు పొందాలంటే ఒక గొప్ప సంకల్పం మన జీవితంలో జరగాలి. ప్రేమను దేవుడు పంచుతాడు, ప్రేమను దేవుడు ఇస్తాడు, ఆత్మను ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు. ఆ ప్రభు ప్రేమలు దేవుడు వచ్చినట్టుగా అందరినీ కూడా నడిపించాలి. విశ్వాసంతో ధ్యానం చేసుకుంటూ గొప్ప ఆత్మశక్తితో విశ్వాసంలో ధ్యానించండి. దేవుని వైపు చూస్తున్నవారు ఆరాధన 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 స్తోత్రం 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 వేసేయాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీలో ప్రేరేపబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి అమ్మా. ప్రేరేపబడిన ఒకరు ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేయండి. నువ్వు పొందినటువంటి అనుభూతిని, విన్నటువంటి సత్యాన్ని, ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించాలని, మనలో ఉన్నటువంటి బలహీనతను విడిపించాలని, ఆత్మీయత కలిగి జీవించడానికి అందరికీ కూడా ప్రభు ప్రేమ అందినట్లుగా మీరు మీ జీవితాల్లో ఆనందం పొందే గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు. అందరూ కూడా ప్రార్థనలో ప్రేరేపించబడిన వారు ఒకటి ప్రార్థన చేయండి. ఆరాధించి కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. అయాన ప్రభా, అయాన దేవాదిగుణ ప్రభా, విని వాక్యం బట్టి కొందరు చెల్లించుకున్నాను ప్రభా. అయాన దేవాల తండ్రి, అబ్రహాము సంతానం ప్రభా, ఆకాశంలో నక్షత్రంగా విస్తరిస్తానన్నాను ప్రభా. అయాన దేవాల తండ్రి, అబ్రహాముల ప్రభా తండ్రి, అయా నీ యొక్క విశ్వాసం ఉంచాడిన ప్రభా, అయా ఆయనకి నీతిగా ఎంచబడిన ప్రభా, ఇవన్న దేవాల తండ్రి, ఈ యొక్క శ్రమ కాలంలో ప్రభా తండ్రి, మాలో ఉన్న విశ్వాసాన్ని నన్ను మమ్మల్ని పరీక్షించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం ఉన్న ప్రభా, ఇవన్న దేవాల తండ్రి, అయా ఈ సమయంలో ఉన్న ప్రభా, ఇవన్న ప్రభా విన్న వాక్యం పట్ల నా ప్రభా మీ పెద్ద శ్రద్ధ కలిగి విన్నాము అన్న ప్రభా, అయా విన్న దాన్ని మా హృదయాలు బలపరుచుకొని స్థిరపరచుకొని అయా దాని ప్రకారం ఈ యొక్క ఆశీర్వాద కోరికలతో మనం మాకు దయచేయండి. అయా ఇక్కడ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి. వారి హృదయాలను తెరవండి ఆన ప్రభా, వారి హృదయాల్లో ఉన్న బాధను తొలగించండి ఆన ప్రభావితో నాలుగు స్తోత్రములుగా ప్రతి ఒక్కరిని నన్ను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయా నా ప్రభా ఇవ్వన దేవన తండ్రి ఏకాత్మ వారిన ప్రభా, వారిపై కృప చూపించండి. అయా రాసిన వారు ఉన్నారు నా ప్రభా, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అయా నా ప్రభా వారిపై కనుగొని చూపించండి ప్రభా. ఇదివల ప్రభా దీక్ష తీసుకున్న ప్రజలు ఉన్నారు నా ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోయా నా ప్రభా తండ్రి. ఈ యొక్క 40 రోజుల నా ప్రభా నా తండ్రి, అయా నీలోనైనా తండ్రి, అయా ఏరు కట్టబడిన ప్రభా నీలో ఫలించినట్లుగా వారి జీవితాన్ని మార్చండి ఆన ప్రభా. అయా దీక్ష తీసుకున్నప్పటికీ కూడా వారి మనసును, వారి ఆలోచనలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. అయా వారి కోరికలను నెరవేర్చండి, వారి కుటుంబాన్ని దీవించండి. అయా చిన్న బిడ్డల మొదలు వరకు ప్రతి ఒక్కరిని
జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వారి అవసరతల్లో ఉండండి, ఆరోగ్య విషయాల్లో తోడుగా ఉండండి ప్రభా. పరిపాలన చేసుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి పనుల్లోనూ ప్రయాణాలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరికి ఎటువంటి ప్రమాదం రాకుండా నీ యొక్క కృప చూపించండి అయ్యా. నా ప్రభా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారయ్యా, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. చిన్న బిడ్డ పట్ల నీ యొక్క కృప చూపించండి, ఆ నీ యొక్క సహాయం దయచేయండి అయ్యా. చేస్తున్న వారు ఉన్నారు, వారి పని యొక్క కనిపించండి నా ప్రభా అయ్యా. అదేవిధంగా నా ప్రభా తండ్రి అయ్యా, ఇతర దేశాలు వెళ్ళిన ప్రభా తండ్రి పని చేస్తున్న వారు ఉన్నారు నా ప్రభా అయ్యా. మా యొక్క గ్రామం నుంచి అనేక మంది వెళ్ళారు నా ప్రభా, వారందరినీ దీవించండి అయ్యా. వారిని కనిపిస్తూ ఉంచండి అయ్యా నా ప్రభా. ఏమైనా దేవాన్ని తండ్రి అక్కడ వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మాకెవరికి తెలియదు నా ప్రభా. ఆయన తండ్రి వారికి ఎవరు నీ పైన ఆధారపడి ఉన్నారు నా ప్రభా. వారిని దీవించండి అయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా అయ్యా. నా ప్రభా ఈ సమయంలో చిన్న మందిగా కూడి గ్రహించారు ప్రభా. నిశ్చితమైతే ఇంకా అనేకులు వారికి సంఘంలో కనిపెట్టిన ప్రభా, అనేకులైన ఆత్మైన ప్రభా నీకు చేరి నేను స్థుతించే కృపను మాకు దయచేయండి అయ్యా. ఆది కాలం ముందు నా ప్రభా ఏ ఆత్మ నశించిపోకుండా నిత్య జీవం పొందినట్టుగా జీవించాడు అయ్యా అయ్యా. నా ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో అయ్యా. నా ప్రభా అదేవిధంగా నా ప్రభు తండ్రి మా యొక్క కాబట్టి జ్ఞాపకం చేసుకోవడండి అయ్యా. ఆయన ఆరోగ్య విషయంలో, ఆయన ప్రయాణ విషయంలో, కుటుంబ విషయంలో నీకు సహాయం దయచేయండి. నీ యొక్క పరిశుద్ధమైన వచనాలు మాకు బోధిస్తూ ఉండగా నా ప్రభా వారిని మరింతగా నీ ఆత్మతో బలపరిచి జీవించగా ఇంకా అనేకమైన విషయాలు, లోతైన విషయాలు మాకు తెలియపరిచినట్లుగా నీ యొక్క సహాయం దయచేయండి అయ్యా. నా ప్రభా మాలో అనేకులు నా ప్రభా నేను తండ్రి మీలో ప్రేరణ కలిగిన ప్రభా నీ వాక్యాన్ని బోధించే కృపను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిపై నీ పని దృష్టి నడిపించి సహాయం దయచేయండి. నీ చిత్తమైతే నా ప్రభా ఇదిగో నా దేవన తండ్రి ఈ సమయంలో నా ప్రభా మేము అర్పించబోయే కానుకలు మీరు దీవించండి నేను తండ్రి. నీకు అర్పించిన ప్రతి ఒక్కరిని దీవించండి అయా. ఎవరి వారికి నా ప్రభు యొక్క అవకాశం దయచేయండి ప్రభా. నీకు ఇచ్చింది ఏదైనప్పటికీ శ్రేష్టమైన దాన్ని మార్చి ప్రతి ఒక్క హస్తాన్ని దీవించి బలపరిచి చూపించమని నా ప్రభుని ప్రియ రక్షణ ఇస్తున్నాము అడిగి బ్రతుకులాడి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చుని అర్పణ చేస్తున్నారు.